దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు తన యథార్థమైన స్థితిని ఒప్పుకున్నవాడే సేవకుడు, ప్రవక్త, ఆరాధికుడు. ఇంకేమైనా యథార్థమైన స్థితిని ఒప్పుకోకుండా పైపై రూపాన్ని కనబరుచుకుని నటిస్తూ ఉంటే అది మంచి సంగతి కాదు. యెషయా దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు తన పాపాన్ని తను గ్రహించగలిగాడు. ఆయన పరిశుద్ధత ముందు నేను నిలబడడానికి అనర్హుడినని గ్రహించి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అన్నాడు. అంటే తన మాట ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన ఆలోచనల ద్వారా నేను చెడిపోయిన వాడును అనే సంగతిని దేవుని దగ్గర ఒప్పుకున్నవాడు యెషయా. వెంటనే దేవుని కృపను ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఆయన దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు, దేవుణ్ణి స్తుతించగలిగాడు, ఆయన కృపను అమాంతం పొందుకోగలిగాడు. మనము కూడా దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు మన యథార్థమైన స్థితిని దేవుని సన్నిధానంలో దాచుకోకుండా ఒప్పుకుంటే దేవుడు ఎత్తి చూపిస్తున్నవన్నీ కూడా మనం సరెండర్ అయితే మన జీవితం ఎంతో చక్కగా తీర్చబడుతుంది.